ప్రపంచంలోనే అత్యున్నత భారత రాజ్యాంగం మార్గదర్శకాలతో అందరి సమన్వయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పుష్పాంజలి ఘటించిన అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని అన్నారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు. ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈరోజు 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడి అమలు చేసేందుకు మొదలు పెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజలు అంకిత భావంతో సేవలు అందించాలని కోరారు. ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మన దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది.